ఇంక ముఖాలకులు పడవు, ఫైన్లు పడవు, ఇంకొచ్చేసి కెమెరాలు కొట్టడం అంటే ఎలా కొట్టరు? ఇలాంటి పిచ్చి పుక్కు పనులు చేస్తూ ఉంటారు. తప్పు చేసేది మనోళ్ళు, తగిలినప్పుడు మటుకు గుద్దపగలు దిగుతారా, సరిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు అర్జెంటుగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే, స్కూల్ దగ్గర కువైట్ వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ర్యాష్ డ్రైవింగే ఉంటుంది. అది కాక నిర్లక్ష్యంగానే ఉంటుంది. అది వాళ్ళకి సాధారణం, కామన్. మనం చూసుకొని పోవాలి. అదంటే చూసుకొని పోవాలంటే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే తప్పు వాళ్ళదైనా మందే తప్పు అంటారు, మందినే అంటారు. అది మీకు ఎలా తెలుసు? నేను చెప్పే అంత టోన్ కాదు. ఎందుకంటే నా అనుభవం సరిపోదు, నా వయసు సరిపోదు. ఓకేనా? ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, కువైట్ వాళ్ళు వాళ్ళకి సాధారణం, అది అలవాటు అనమాట. మనోళ్ళు, మన తెలుగు డ్రైవర్లు కానీ, మన ఆంధ్ర వాళ్ళు కానీ, యూపీ వాళ్ళు కానీ, ఎవరైనా సరే మన ఇండియా వాళ్ళు ఇప్పుడమ్మా వాళ్ళకన్నా జాచిగా నీళ్ళు. అది ఏమి డ్రైవింగో నాకైతే అర్థం కాల. వాళ్ళ మీద వీళ్ళు మించిపోతున్నారు. బండ్లు క్రాష్ చేయటం మన వాళ్ళకి చిన్నగా లేదు. ఈ బలుపు వాళ్ళు ఏంటంటే వాళ్ళని మించిపోతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే కువైట్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్. లేకుండా ఉంటే అంత కష్టం మీద ఉంటేనే తప్ప ఆడికాడుకున్నారు మన వాళ్ళు. లేకుండా ఉంటే ఈ మామూలుగా ఉంటేనా, నాకేదో జరిగింది, నన్నేదో చేశానని కాదు, నేను చూసిన, పక్కన నిలబెట్టుకుని చూసిన. మన తెలుగు డ్రైవర్ పక్కన నిలబెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఆ మనిషి కూడా తెలుగే వస్తున్నాడు, క్రాష్ చేస్తున్నాడు, కనీసం లో కూడా చేయటం సర్ర నిలిపినాడు. సర్వసాధారణం, తప్పని పరిస్థితుల్లో వెళ్ళంటే వెళ్ళు. మొత్తం రోడ్డు అంతా ఖాళీగానే ఉంటుంది. ఇంక ముఖాలకులు పడవు, ఫైన్లు పడవు, ఇంకొచ్చేసి కెమెరాలు కొట్టడం అంటే ఎలా కొట్టరు? తప్పు చేసేది మనోళ్ళు, తిరిగి ఇది వాళ్ళు దెంగేది వాళ్ళనే. నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది. ఆ అబ్బాయి కొత్త డ్రైవర్ కన్నా పాపం మొహం అదొక విధంగా పెట్టాను. నాకైతే భలే బాధ వేసింది. అది సరిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ కాల ఇంకా డ్రైవింగ్లో. ఇంటికాడ ఏమో తోలుతున్నాడు, కానీ ఈడికి వచ్చినాక కొంచెం అవకతవకలు ఉంటాయి. ఎవరో మీరు కోవిడ్కి వచ్చినప్పుడు ఎవరు పుడింగులు కాదు, ఎవరు సీనియర్లు కాదు. పడతా లేచ కొత్తటం, తగిలిటం, పగలటం ఇవన్నీ చేయకుండా డ్రైవర్ అయితే కాదు. తెలుసుకోకుండా అయితే మన వాళ్ళు ఏమిలే, మన కోవిడ్ వాళ్ళు ఉన్నారు అనే ఒక ఫీలింగు లేకుండా ఉంటే, బండి మందే ఏమోనే అని చెప్పి వాళ్ళ ఇల్లు అంటే కోటిలో కొంచెం మెత్తగా బాగుంటారు కదా, అలాంటి ఆ చనువు తీసుకొని ఇలాంటి పిచ్చి పుక్కు పనులు చేస్తూ ఉంటారు. తగిలినప్పుడు మటుకు గుద్దపగలు దిగుతారా, సరిపోతుంది. దారిని పోయే కాంపలన్నీ ముడ్డు తెలుసుకోవటం అంటే ఇలాగే ఉంటాయి. సరే, వాడైతే ఏదో వాటి పానీలే. కానీ నా విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళైనా, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, ఇంక మీ ఇతర ఘటనా బాణీలే, మన స్వార్థం. చూసి తోలుకోండి ఆయన తండ్రి. ఓకేనా? చూసే డ్రైవర్లైనా ఈ వీడియో అందరూ చేరచ్చు, చేరకపోవచ్చు. చూసి ఒక్కరు చూసినా బాగుంటుందని నా ఆలోచన. అందుకే వీడియో చేస్తున్నా. సరేనా? నిజంగా ఈ తలకాయ వాళ్ళ మీద మనోళ్ళే దారుణంగా తయారవుతున్నారు ఉండే కొద్ది. ఎందుకంటే సీనియారిటీ వచ్చేస్తుంది. రోజు ఉండే కొట్లాట్లే కదా, రోజు పోయే రోడ్లే కదా అంటారు. సడన్గా జరిగేదని ఎలాగో ఆపలేరు, అది దేవుడి నిర్ణయం. కానీ కోరి మరీ తెచ్చుకున్నారు మనోళ్ళు. నా వరకైతే ఎవరన్నా సైడ్ అడిగి నిలబెట్టుకున్నారంటే అంట ముందే వాళ్ళ మాదిరినే. సరేనా? ఇంటికాడ మన ఫ్యామిలీస్ ఉన్నాయి, మన నమ్మకాలు, మన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కోవిడ్ రావటము మొన్న శుక్రవారం అయితే ఇంకా మరీ దారుణం. ఫుల్గా ఏమో వేస్తున్నారు, ఏదో తేడాగా ఉండింది. అసలు ఎడ తోలుతున్నాడో అసలు అర్థం కాల.
చూస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. ఏం చేద్దాం? ఈ గల్ఫ్లో ఎవరో వచ్చి సాయం చేస్తారు, వాళ్ళ మీద బతుకుదాం, వీళ్ళ మీద బతుకుదాం అస్సలు ఊహించుకోకూడదు. నాకైతే అర్థమైంది. పడతాలు లేచా ఉంటే స్వచ్ఛంగా ఉండాలి, అంతే తప్ప మనం ఏం చేయలేం. ఓకేనా? సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరి మారినే చాలు, దయచేసి జాగ్రత్తగా తోలండి. సరేనా?